ఒకరోజు వాహిని స్టూడియోలో శ్రీకృష్ణ తులాభారం, ఆ పక్కనే మా చిలకా గోరింక షూటింగ్లు జరుగుతున్నాయి. నాకు షూటింగ్ అయిపోయింది. రామారావు గారు పక్క సెట్లో ఉన్నారని తెలిసి వారిని చూద్దామని వెళ్ళాను. నేను నమస్కారం పెట్టబోయేలోపే ఆయనే పైకి లేచి రండి బ్రదర్ రండి అంటూ కుర్చీ చూపించారు. ఆయన కూర్చుంటే కూర్చుందామని నేను చూస్తున్నాను. కానీ ముందు మీరు కూర్చోండి అంటూ నేను కూర్చునేదాకా ఆయన కూర్చోలేదు. విన్నాం బ్రదర్, మీ గురించి ఎస్వి రంగారావు గారు చాలా బాగా చెప్పారు, గుడ్ అన్నారు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత నేను వస్తాను సార్ అని లేచాను. ఏం తొందర ఏముంది, కూర్చోండి అన్నారు. మా నాన్నగారు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అన్నాను. ఓహో అలాగే వెళ్ళిరండి, మీ నాన్నగారిని కూడా ఇంటికి తీసుకురండి, పెద్దవారు సంతోషిస్తారు అన్నారు. అలాగే సార్ అని వచ్చేశాను. తర్వాత మా నాన్నగారితో ఈ విషయం చెప్పి రామారావు గారు రమ్మన్నారు వెళ్దాం రండి అన్నాను. నన్ను సినిమా వాళ్ళ దగ్గరకు రమ్మనవద్దు, సినిమా వాళ్ళ పద్ధతులు వాళ్ళ వ్యవహారాలు నాకు గిట్టదు అన్నారు మా నాన్నగారు. అప్పుడు మా నాన్నగారిని ఒప్పించి బలవంతంగా రామారావు గారి ఇంటికి తీసుకెళ్లారు. మా నాన్నగారండి అని రామారావు గారికి పరిచయం చేశాను. నమస్కారం రండి, బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా అని కుశల ప్రశ్నలు వేస్తూ డైనింగ్ టేబుల్ వద్దకు రామారావు గారు మమ్మల్ని తీసుకువెళ్లారు. మీరు నమ్మరు, ఆ టేబుల్ మీద ఆయన చేయించిన రకరకాల పిండి వంటలు, ఆ స్వీట్లు, ఆ వెరైటీలు చూస్తే నాకు మతిపోయినంత పనైంది. ఎంతో ఆప్యాయంగా దగ్గర కూర్చొని వడ్డించారు, మాట్లాడారు. చివరకు వెళ్ళేటప్పుడు మీరేం ఆందోళన పడకండి, మీ అబ్బాయి పైకి వస్తాడు, మేమున్నాం, మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి గారు గుర్తుకు వస్తున్నారు అన్నారు. మా నాన్నగారు నేను థ్యాంక్స్ చెప్పి వచ్చేశాం. ఆ సంఘటనతో మా నాన్నగారికి సినిమా వారి పట్ల ఉన్న చులకన అభిప్రాయం తొలగిపోయింది. సినిమా వాళ్ళంటే నేనేదో షో పీపుల్ అనుకున్నాను. సినిమా వాళ్ళలో ఇంత మంచివారు, ఇంత సంస్కారవంతులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నారు మా నాన్నగారు. అప్పటి నుంచి సినిమా వాళ్ళందరినీ చాలా గౌరవంగా చూసేవారు మా నాన్నగారు.